పార్టీకెళ్లారు. పార్టీ ఎంతమంది జరుపుకున్నారమ్మా? 8:30కి వెళ్ళారండి. 8:30కా? ఎంతమందో చెప్పలేదు నాకు హ్మ్. వెళ్ళిండ్రు. అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుపుకుంటారా ఎవ్రీ వెళ్తారా? ఇయర్ ఎవ్రీ ఇయర్ హ్మ్. సో, అంటే ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నారా? లేకుంటే వండుకున్నారా? మీకేమైనా తెలుసా? తెలీదండి, నాకేం హ్మ్. తెలీదు. సో, పార్టీ తర్వాత ఇంటికొచ్చారా? తెలీదు, అదే నైట్ వచ్చారంట. నేను బెడ్రూమ్లో ఆ! ఉన్నా, వచ్చి పడుకున్నట్టుండ్రు అక్కడ. హ్మ్. అంటే ఇటు ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేకుంటే ఎప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు? చెప్పు బేట సీత. ఆ! సో, అంటే నిన్న పార్టీ తర్వాత ఇంటికొచ్చారా? యాక్చువల్లీ ఏవైనా చిన్న చిన్న పార్టీస్ ఉంటే మా ఫాదర్ బయట నుంచి లాక్ వేసుకొని వెళ్ళిపోతారు. హ్మ్. బికాజ్ మా మమ్మీ ఎక్కువ నడవలేరు కాబట్టి ఏ టైంకి వస్తారో తెలియదు హ్మ్. కాబట్టి 2:00, 3:00 ఎనీ టైం రావచ్చు. సో వచ్చిన వెంటనే లోపల బెడ్రూమ్లోకి హ్మ్. వస్తారనమాట. లేదంటే మరీ ఎక్కువ ఏమైనా ఆయనతో రాలేకపోతున్నాను, ఎక్కువ డ్రింక్ చేశాను అనుకుంటే బాగా నిద్ర వస్తే హ్మ్. ఒకవేళ అక్కడే బెడ్ పైన పడుకుంటారనమాట. సో అలానే పడుకున్నారేమో అనుకుంది మా హ్మ్. మదర్. ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకే. ఎవరు తీసుకొచ్చారు? ఎ మా డ్యాడీ ఎంత ఏ ఏం తాగినా, ఎలా ఉన్నా చాలా ఫిట్‌గుంటారనమాట. హ్మ్. తూలడం అంటూ ఉండదు. ఓకే. సో, అలానే ఎవరో తీసుకొస్తారని కూడా మనం అనుకోము. హ్మ్. ఆయనే వచ్చుంటారు అని అనుకుంటాం. కానీ తనకేం తెలీదు. మా మదర్ నైటంతా మెలుకువే ఉన్నారంట. ఓకే. బట్ ఏ సౌండ్స్ రాలేదు తనకి. అక్కడ మార్నింగ్ అంతా హడావిడి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చింది కూడా తెలీదంట. ఎందుకంటే హాల్లోకెళ్ళాలంటే భయపడుతదనమాట హ్మ్. నైట్. మా తమ్ముడు మా తమ్ముడుంటే ఓకే. ఒకవేళ మా మదర్ ఎళ్ళేవాళ్ళు. హ్మ్. బట్ మా తమ్ముడు కూడా టూర్‌లో ఉన్నాడనమాట. ఓహ్! మమ్మీ, డ్యాడీనే సో, మమ్మీ, ఉన్నారింట్లో. డ్యాడీనే ఉన్నారు. హ్మ్. సో, అందుకే మా మమ్మీ ధైర్యం చేయలేకపోయింది. హాల్లోకి వెళ్ళలేదు. కొంచెం ఏదో సౌండ్స్ కూడా వచ్చాయంట. ఏదో హ్మ్. ఆహ్, వెజిల్ సౌండ్స్ వచ్చినా కూడా భయపడిందనమాట. వెళ్ళలేదు. హ్మ్. 5:00 అరౌండ్ ఆ టైంలో వచ్చిందంట.